హాయ్, నేను రమాకాంత్, వెల్నెస్ కోచ్, నిర్మల్, సత్యసాయి న్యూట్రిషన్ సెంటర్, కేర్ ఆఫ్ సత్యసాయి జిరాక్స్, నిర్మల్ క్లబ్ కాంప్లెక్స్, నిర్మల్. నేను వెల్నెస్ కోచ్గా ఒక సంవత్సరం పైనుండి చేస్తున్నాను. నేను కోచ్గా సంవత్సరం కాలం కూడా పూర్తి చేసుకున్నా. మంచి గుడ్ రిజల్ట్స్ ఇచ్చాను. ఎందుకంటే మనము ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేస్తాం, సరైన ఫుడ్ కూడా తీసుకుంటాం, కానీ ఒబెసిటీకి గురవుతున్నాం, దీర్ఘకాలిక వ్యాధులకు గురవుతున్నాం. దీనంతటికి కారణం మన లైఫ్ స్టైల్ అంటే మనం ఎంత బరువున్నాం, ప్రతి 20 కేజీలకు 1 లీటర్ వాటర్ తీసుకుంటున్నామా లేదన్న ప్రత్యేకంగా చూసుకోవాలి. ఎందుకంటే మన బాడీ 70% వాటర్తోనే ఉంటుంది, మజిల్తో ఉండదు. చాలామంది తెలియక వాటర్ ఇంటేక్ సరిగ్గా తీసుకోరు. దీని ద్వారా డీహైడ్రేషన్ గురవుతారు, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, పిక్కలు పట్టుకుంటాయి, కాళ్ళు తిమ్మిర్లు వస్తుంటాయి. కేవలం వాటర్తో ప్రతి ఒక్కటి ఆహారం టైంకి తీసుకోకుండా పర్వాలేదు, కానీ వాటర్ ప్రతి గంటకు 1 గ్లాస్ చొప్పున తాగండి. అంతేకాకుండా ప్రతి మనిషికి క్వాలిటీ నిద్ర అవసరం. 8 గంటలు ఖచ్చితంగా క్వాలిటీ నిద్ర పోవాలి. ఎవరైనా నిద్రపోతున్నారంటే దాదాపు భారతదేశంలో 53% జనాభా సరిగా నిద్రపోవడం లేదు. ఎందుకంటే మానసిక సమస్యలే కావచ్చు, కుటుంబ సమస్యలే కావచ్చు, ఆరోగ్య సమస్యలే కావచ్చు, ఇంకా ఫైనాన్స్ ప్రాబ్లమే కావచ్చు. ఆలోచనలతో మనిషి సరిగా నిద్రపోవడం లేదు. దాని లేనిపోని రోగాలు తెచ్చుకుంటున్నారు. అందుకొరకు మనం సరైన ఆహారం తీసుకుంటే, సరైన ఎక్సర్సైజ్, సరైన పోషకాలు తీసుకుంటే 100% మనం హాయిగా నిద్రపోగలుగుతాం, ఆరోగ్యంగా ఉండగలుగుతాం. మనిషి జీవితంలో సగభాగం కూడా నిద్రనే. సగం రాత్రులు ఉంటాయి, సగం పగలుంటాయి. మరి దేవుడు పగలు ఎందుకు ఇచ్చాడు, రాత్రి ఎందుకు ఇచ్చాడు ఆలోచించండి. కానీ మనం బిజీ లైఫ్ షెడ్యూల్ వలన షేర్ చాట్లు, వాట్సాప్లు, వీడియో గేమ్లు, టీవీలు, ఇంకా మొబైల్ అనుకుంటా సగం జీవితం నాశనం చేసుకుంటున్నాం. మన ఆరోగ్యం పైన కానీ మన ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టడం లేదు. దానివల్ల మన పిల్లలు కూడా న్యూట్రిషన్ లోపంతో ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల వారు కూడా కదలట్లేదు, మెదలట్లేదు. జంక్ ఫుడ్కు అలవాటు పడుతున్నారు, కూల్ డ్రింక్స్ తాగుతున్నారు, ఫ్రైలు వాడుతున్నారు. దీనివల్ల హార్ట్ స్ట్రోక్లు, బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు రావడం జరుగుతున్నది. ఒబెసిటీకి గురవుతున్నారు, ఫ్యాట్ పెరుగుతున్నారు. అందుకొరకు మీ అందరికీ విన్నవించేది ఏంటంటే 100% ప్రతి వ్యక్తి ఉదయం వేళలా న్యూట్రిషన్ తీసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. ఎందుకంటే నేడు పంటలు పెస్టిసైడ్స్తోనే పడుతున్నాయి. ఈవెన్ పండ్లు కూడా టోటల్గా అరటి పండ్లు తెల్లవారే చెట్టుని దింపగానే అమ్మాలంటే దాని మీద కెమికల్స్ వేసి ఇస్తున్నారు. ఆపిల్స్ ప్లాస్టిక్ కోటెడ్ వస్తున్నాయి. పండ్లను స్టోరేజ్ చేసే విధానానికి కెమికల్స్ వాడుతున్నారు చెడిపోకుండా. అంటే ఒక చెట్టు నుంచి పండు మన నోటికి వచ్చే వరకు స్టోరేజ్ విధానంలో కావచ్చు, పండే విధానం కావచ్చు, మనం తినే విధానం కావచ్చు, టోటల్గా దెబ్బతింటున్నాయి. ఆ పోషకాలు మనకు లభించడం లేదు. అంతేకాకుండా ఒకప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు వరి నారు పోసే నుంచి పెంచే వరకు యూరియా కానీ ఇంకా నాకేం తెలియదు పెస్టిసైడ్స్ గురించి, కానీ ప్రతిరోజు కూడా ప్రతి 2 రోజులకు 3 రోజులకు ఒకసారి పెస్టిసైడ్స్ పిచికారీ చేయడం, దాని ద్వారా
గడ్డి విరగకుండా గడ్డి మందు చల్లడం, టోటల్గా పురుగు మందు అవశేషాలతో మనం ఫుడ్ తింటున్నాం. మరి పురుగు మందులు అవశేషాలు లేకుండా కేవలం పశువుల పేడతో ఎరువులు తయారు చేసి, అంటే సేంద్రియ ఎరువులతో పంటలు పండించే విధానం లేదు కాబట్టి, అటువంటి దొరకవు కాబట్టి హెర్బాలైఫ్ న్యూట్రిషన్లో న్యాచురల్గా, ఆర్గానిక్గా, ఎలాంటి పురుగు మందుల అవశేషాలు లేకుండా ప్రపంచంలో ఎక్కడ ఏ ప్రదేశంలో ఏ పంట వండితే ఏ క్వాలిటీ ఉంటుందో అక్కడ వండి తీసుకొని సైంటిస్టుల పర్యవేక్షణలో మంచి ల్యాబ్లలో టెస్ట్ చేసి లో జిఐ అంటే లో గ్లైకమిక్ ఇండెక్స్ ఓన్లీ 16 స్కోర్తో పిడికాస్ 1 అంటే మన కిడ్నీలకు, లివర్లకు ఎలాంటి ఎఫెక్ట్ పడకుండా అత్యంత జాగరూకతతో ఈ న్యూట్రిషన్ షేక్ మనకు అందివ్వడం జరుగుతుంది. దీన్ని మనం జీవిత కాలంలో ఉదయం న్యూట్రిషన్ కనుక తీసుకుంటే పొద్దున ఎంతైతే చురుగ్గా ఉన్నామో రోజంతా కూడా అంతే చురుగ్గా ఉంటాం. కానీ మనం ఏమనుకుంటామంటే మేము నేచర్ని తగ్గుతాం, మేము కరెక్టే ఫుడ్ తింటున్నాం, మేము కరెక్టే చేస్తున్నాం అంటే ఒక్కసారి మీ డే ఉన్న ఒక మెనూను సరి చూసుకోండి. పొద్దున ఎప్పుడు లేస్తున్నాం, ఫైబర్ ఎంత తింటున్నాం, వాటర్ ఇంటేక్ ఎంత తీసుకుంటున్నాం, ప్రోటీన్ ఎంత తీసుకుంటున్నాం, మినరల్స్ ఎన్ని తీసుకుంటున్నాం, ఒమేగా 3 గుడ్ ఫ్యాట్ ఎంత తీసుకుంటున్నాం ఒక్కసారి చూసుకోండి. ఎవ్వరు కూడా దాదాపు భారతదేశంలో 73% ప్రోటీన్ లోపంతో ఇబ్బంది పడుతున్నారు, కాల్షియం డెఫిషియన్సీతో ఉంటున్నారు. అందుకొరకు చాలామంది చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ న్యూట్రిషన్ తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటారు. న్యూట్రిషన్ అంటే ఫుడ్డే, కానీ మనం తీసుకునే ఫుడ్ మొత్తం న్యూట్రిషన్ కాదు. దాదాపు భారతీయులలో చాలామంది కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తింటాం మనం, కానీ బయట దేశాల్లో ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తింటారు. ఉదాహరణకి జపాన్ చూడండి, ఒక్కరు కూడా పొట్టలతో ఉండరు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ సోయా ప్రోటీన్ తీసుకుంటారు. వాళ్ళ ఆదాయం కూడా బాగుంటుంది. హార్ట్ స్ట్రోక్స్ చాలా తక్కువ వస్తాయి అక్కడ. 89 ముసలోడు కూడా హాయిగా నడుచుకుంటూనే పోతుంటాడు, ఎందుకంటే వాళ్ళు తీసుకునేది ప్రోటీన్ ఫుడ్. ఉదాహరణకి అమెరికా వాళ్ళు రీసెర్చ్ చేశారంట. హైదరాబాద్లో షుగర్ హాస్పిటల్ ఉంది కదా, పెద్ద ఫేమస్. అది ఎక్కడ పెడితే బాగుంటుందని ప్రపంచమంతా టెస్ట్ చేస్తే భారతదేశంలో పెడితే సక్సెస్ అవుతుంది, మనకు డబ్బులు బాగా వస్తాయి. వాళ్ళు మళ్ళీ ఏం చేశారంటే ప్రపంచంలోనే కరెక్టే మనం ఆలోచించినాం, భారతదేశంలో కరెక్టే, మరి భారతదేశంలో ఎక్కడ పెడితే సక్సెస్ అవుతుంది అని ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్లో మరి ఎక్కడ పెడితే సక్సెస్ అవుతుంది మళ్ళీ సెర్చ్ చేస్తే మన రాజధాని నగరం హైదరాబాద్ అని వచ్చింది. ఎందుకంటే మనం బిర్యానీ ఫేమస్. ఎన్ని బిర్యానీ హోటల్ ఉన్నాయి హైదరాబాద్ చూడండి, నంబర్ ఆఫ్ థౌజండ్స్ ఉన్నాయి. అంటే ఎక్కువ బిర్యానీ లాగించడం, ఊబకాయంకు గురవడం, షుగర్స్ రావడం, హాస్పిటల్కి వెళ్ళడం. కానీ హాస్పిటల్కు షుగర్ వస్తుందని టాబ్లెట్లు వేస్తున్నారు, డాక్టర్ల దగ్గరకు పోతున్నారు, కానీ వాళ్ళు తీసుకునే ఫుడ్ను మాత్రం సరి చేసుకోవడం లేదు. ఈవెన్ చూడండి, డాక్టర్లు కూడా తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారు. ఎందుకంటే పాపం వారు కూడా మనుషులే, వాళ్ళకు ఒక టైం అంటూ ఉంటుంది, వారికి కూడా ఫుడ్ అవసరమే. పొద్దున్న నుండి సాయంత్రం వరకు బిజీ ఉండడం వల్ల వారు కూడా టెన్షన్ గురై చాలామంది ఐబీపీతో, షుగర్తో సఫర్ అవుతున్నారు, ఒబెసిటీకి గురవుతున్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు తీసుకునే ఫుడ్ లోపం ఉంది, కానీ సరైన టైంకి వారు కూడా ఫుడ్ తీసుకోవడం లేదు. అందుకొరకు వారు కూడా షుగరు, థైరాయిడ్, బీపీ లాంటి ప్రాబ్లంలకు గురవుతున్నారు. మీకు ఇంకా తెలుసో లేదో తెలియదు, కానీ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ హార్ట్ ఆపరేషన్ డాక్టర్ కూడా హార్టే రావడం జరిగింది. అంటే ఎందుకు వచ్చింది అంటే అతను తీసుకునే ఫుడ్డు కానీ అతని లైఫ్ స్టైల్ కరెక్ట్ లేదు.
లైఫ్ స్టైల్ కరెక్ట్ లేకనే అలా జరుగుతాయి. అందుకనే మనం బిజీ లైఫ్లో బిజీ షెడ్యూల్ 5G టెక్నాలజీ ప్రకారం 5G ఫుడ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు మన పెద్దలు నార్మల్ ఫుడ్ తినేవారు, వ్యవసాయం చేసేవారు. అదే నార్మల్ ఫుడ్ అంతకన్నా ఎక్కువ జంక్ ఫుడ్, అంతకన్నా ఎక్కువ నాన్ వెజ్ ఇప్పుడు తింటున్నాం, కానీ వ్యవసాయం చేయట్లేదు, కేవలం చూస్తున్నారు. మీరు చూడండి, పల్లెటూరు చూడండి, డాబా మండలిపల్లి చూడండి, ఎక్కడ రోడ్ ఎక్కడ చూడండి డాబాలు. సాయంత్రం అయిందంటే మొత్తం బిజీ 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 బిజీ. కార్లు అపాయింట్మెంట్ కూడా దొరకదు. ఒక్కొక్కడు పావు కిలో చికెన్ నుండి కిలో చికెన్, కిలో మటన్ లాగిస్తారు, ఫుల్ బాటిల్ మింగేస్తారు. ఈ అనారోగ్యం గురి కాకుండా ఏమవుతుందో ఆలోచించండి. దయచేసి మీ ఆరోగ్యాల మీద దృష్టి ఉంచుకొని హాస్పిటల్లో బారి పడకుండా మా వెల్నెస్ సెంటర్లకు రండి, మీరు ఆరోగ్యం తీసుకోండి. నేను మంచి రిజల్ట్స్ ఇస్తా. మా న్యూట్రిషన్ సెంటర్ సత్యసాయి జిరాక్స్ నిర్వహించబడుతుంది. నా మొబైల్ నంబర్ 9010156200. మీరు కనుక వస్తే మేము మంచి డైట్ ప్లాన్ ఇచ్చి, మీరు ఉదయం వేళలా ఏం తీసుకోవాలి, అల్పాహారం ఏం తీసుకోవాలి, ఫుడ్ ఏం తీసుకోవాలి, మీ ఫుడ్ ప్లేట్ ఎలా డిజైన్ చేయాలి, మీరు తీసుకునే ప్రొడక్ట్ ఎలా ఉండాలి అని చెప్తాం. ఉదాహరణకు మీ ఒక డైటీషియన్ దగ్గరికి పోతే 500 రూపాయలు తీసుకుంటాడు, మీరు డైట్ రాసి ఇవ్వడం జరుగుతుంది అంతే. ఆ తర్వాత మీరు తింటున్నారా పడుకుంటున్నారా దానికి సంబంధం లేదు. కానీ మీరు మా న్యూట్రిషన్ సెంటర్లో క్లబ్లో సభ్యత్వం తీసుకొని షేక్స్ తీసుకుంటే మీరు తగ్గే వరకు కూడా కేవలం మీరు ఇచ్చే నామమాత్ర రుసుముతోని మిమ్మల్ని ఆరోగ్యంగా మార్చడం, వెయిట్ లాస్ చేయడం కానీ, వెయిట్ గెయిన్ చేయడం కానీ, ఇంకా దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే దూరం చేయడం కానీ మేము చేయడం జరుగుతుంది. మేమేం లక్షలు తీసుకోవడం లేదు, కోట్లు తీసుకోవడం లేదు. ఒకవేళ మీరు వస్తే మేము అనుకున్న రిజల్ట్స్ మీకు ఇస్తాం. మీరు రండి, మంచి ఆరోగ్యం పొందండి. థ్యాంక్ యూ. మీ రమాకాంత్. మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? మాది రైకల్ మండలం, వీరాపూర్కి వచ్చినాం. ఎంతమందికి హెల్ప్ చేశారు? ఇద్దరికి. సో వాళ్ళకి ఏం రిజల్ట్ వచ్చింది? మంచిగానే తగ్గిర్రు ఇద్దరు. ఇక్కడ మా ఫ్రెండ్స్ వాళ్ళు ఊకే లావ్ అవుతున్నాం మా అందరు ఎడ్డిస్తున్నారు అని ఊకే అన్నారు. నరేష్ సారు నాకు వేరే వాళ్ళ ఫ్రెండ్స్ వల్ల నరేష్ సార్ను తెలుసుకున్నా. నరేష్ సార్ అందరికి హెల్ప్ చేయడం చూసిన, అలా అని నరేష్ సార్ దగ్గర పోయి నేను కూడా మా ఫ్రెండ్స్కు తాపిచ్చాను జ్యూస్లు. ఇప్పుడు మీ ఫ్రెండ్స్కి హెల్ప్ చేశారు కదా, వాళ్ళకి మంచి రిజల్ట్ వచ్చింది కదా, వాళ్ళు మీ గురించి ఏమంటారు? మంచిగా అంటారా, నెగిటివ్ అంటారా? మంచి హెల్ప్ చేసిన అక్క అంటారు. మంచిగా హెల్ప్ చేసిన అంటారు కదా. ఒక్కసారి ఆలోచించండి. మనం నా పేరు రాజేందర్, నేను లక్ష్మీ నుంచి వచ్చాను. నేను 95 కేజీ ఉంటే 85 కేజీలు అయినా. 80 కేజీలు అంటే ఎన్ని తగ్గారు సార్? 15 కేజీస్. ఒకసారి క్లాప్స్ కొట్టండి. బయట ఒక కేజీ తగ్గాలంటే ఎంత కష్టపడాలి, అవునా కదా? 15 కేజీల బరువు తగ్గారు. ఎంతమందికి హెల్ప్ చేశారు సార్? 6 మెంబర్స్కి హెల్ప్ చేశారట. ఈ 6 మెంబర్స్కి హెల్ప్ చేయడం వల్ల మీకు ఏమైనా ఇన్కమ్ వచ్చిందా సార్? ఇన్కమ్ మీకు వచ్చిన దాంట్లో ఇచ్చేసారు. వాళ్ళకి రిజల్ట్ వచ్చిందా మరి? మొన్న 1 మంత్ అవుతుంది. మీరు నెక్స్ట్ మంత్ వరకు ఇంకెక్కువ మందికి హెల్ప్ చేయాలి. వాళ్ళకి ఆరోగ్యంతో పాటు మంచి ఆదాయం కూడా సంపాదించాలి. థ్యాంక్ యూ సార్. మీ పేరు? రాజేందర్. లక్ష్మణ్ చంద్ర నిర్మల్ దగ్గర. ఓకే, నిర్మల్ నుంచి. సరే, మీరు ఏం చేస్తుంటారు సార్? కిరాణా షాప్. ఓకే సార్, ఈ కమిటీకి ఎందుకు వచ్చాము? హెల్త్ కోసం వచ్చారు సార్. ఎంత తగ్గారు? రిజల్ట్ ఏమొచ్చింది? 50 కేజీ తగ్గారు సార్. ఎంత? 50 కేజీ. 15 కిలోలు తగ్గారు. సూపర్. మరి కోచ్ ఆప్షన్ తీసుకున్నారు. ఎంతమందికి హెల్ప్ చేశారు? 6 మెంబర్స్ సార్. 6 మెంబర్స్. వెరీ గుడ్. క్లాస్ మీరు హెల్ప్ చేశారు కదా, ఇప్పుడు ఏమన్నా హెల్ప్ అయిందా? ఇంకా ఏమైనా వచ్చిందా? ఇంకా ఏం లేదు సార్, నేను తీసుకున్న వాళ్ళకంటే వాళ్ళకు ఇచ్చాను సార్. వెరీ గుడ్. సూపర్. క్లాప్ చేయండి. ఎందుకంటే ఫుడ్ ఫ్రీ అవుతుంది సార్కి. ఎన్ని రోజులు అవుతుంది ఇంకా మీకు? 6 మంత్స్ అవుతుంది. 6 మంత్స్. సార్ మరి తగ్గడానికి కావాల్సిన ఫుడ్ కూడా ఫ్రీ అవుతుందంటే ఎంతో వెళ్ళిపోతుందంటే వెరీ ఇంపార్టెంట్. బాగుందా మరి? బాగుంది సార్. ఏం చేసిన వాళ్ళు హ్యాపీగా ఉన్నారా? సార్ బాగుంది సార్. ఏమంటారు?
మంచిగా ఉన్నారు సార్. థ్యాంక్ యూ అంటున్నా. సార్. చాలా మంది హెల్ప్ ఇస్తుంది. వెరీ గుడ్. మీరు అలానే ఇంకా చాలా మంది హెల్ప్ చేయాలి. 50% కూడా రీచ్ అవ్వాలి. అవునా? అవును సార్. ఇప్పుడు వెరీ గుడ్. కంగ్రాచులేషన్. రమాకాంత్ గారు. ఇలా రికగ్నిషన్ ఇస్తే ఎవరి నుంచి ఇంతవరకు ఎప్పుడు తీసుకురా? ఇలా రికగ్నిషన్ ఎప్పుడు తీసుకురా? నిన్న తీసుకున్నా సార్. నెలలు తీసుకుంటావా? ఆ. సూపర్. క్లాప్స్ కొట్టండి. సార్, నెలలో పక్కన పెడితే మీకు బిఫోర్ కిరాణా షాప్లో ఉన్నప్పుడు ఎక్కడ తీసుకున్నారా? మీ కిరాణా షాప్లో ఉన్నప్పుడు తీసుకురా? ఫుల్ కట్టేస్తున్నాం సార్. ఫుల్ ఇన్స్పెక్టర్ కాలకు మేమేస్తున్నాం సార్. సైన్స్ చెప్తుంది. వీళ్ళు లేచేటప్పుడు 4 o'clock, 5 o'clock, 6 o'clock, తినేటప్పుడు 11 o'clock, 12 o'clock. అంటే ఎన్ని గంటలు కడుపు ఖాళీ పెట్టిండ్రు? 6 నుంచి 7 గంటలు కడుపు ఖాళీ పెట్టిండ్రు. ఈ కడుపు ఖాళీ పెట్టినప్పుడు వీళ్ళ లోపల గ్యాస్ట్రిక్, అసిడిటీ, ఓకే, వేస్ట్ వాటర్ ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. దాంతోనే ఆరోగ్య సమస్యలు ఎక్కువ. ఓకే, కనుక మార్నింగ్ పొద్దున న్యూట్రిషన్ ఎప్పుడు ఇస్తాం? 8 నుంచి 10 లోపు ఇస్తాం. 8, 9, 9:30 దాటినాక షేప్ పోయామని పోయాం, అయిపోయిన టైం రేపు రాపు అంటాం. అట్లా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మార్చడం వల్ల ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. అసలు బ్రేక్ఫాస్ట్ అంటే ఏంటిది? రాత్రి ఉన్న ఫాస్టింగ్ను పొద్దున బ్రేక్ చేయాలి. రాత్రి ఉన్న ఉపవాసాన్ని పొద్దున బ్రేక్ చేయాలి. ఆ బ్రేక్ చేసే క్రమంలో మంచి న్యూట్రిషన్, కొన్ని మొలకలు కానీ, ఫ్రూట్స్ కానీ, సలాడ్స్ కానీ, ఓకే, అట్లాంటి వాటితో బ్రేక్ చేయాలి. కానీ మన దరిద్రం ఏంటని చెప్పంటే ఇడ్లీ వడ, దోశ, పూరి, చాయ్ తాగుతాం. ఓకే, చాలా మంది పొద్దున్న లేచి పాపం 4 గంటలకు 5 గంటలకు లేచి గ్రౌండ్ పోతారు, వాకింగ్ చేస్తారు, కష్టపడతారు, అంగెంత తడిచిపోతుంది, షర్ట్ అంతా తడిచిపోతుంది పాపం. ఆ తర్వాత పిచ్చి పని ఏంటని చెప్పంటే గ్రౌండ్ పక్క కూడా చాయ్ తాగి ఇంటికి వస్తారు. ఓకే, ఒక చాయ్ తాగితే 90 క్యాలరీస్ వస్తాయి. చాయ్ పక్కల కెఫిన్, షుగర్లో స్వీట్, పాలలో ఫ్యాట్. ఒక చాయ్ అరగాలంటే 2 కిలోమీటర్ వాకింగ్ చేయాలి. 2 కిలోమీటర్ వాకింగ్ చేసి చాయ్ తాగి ఇంటికి వచ్చి జీవితంలో పడదు. అది పరిస్థితి అన్నమాట. ఓకే, కనుక ఎక్కువ మందికి హెల్ప్